కవిత కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ పై హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పని ఖతమే అన్నారు. కేసీఆర్ ను కసబుతో పోల్చడాన్ని ఆమె తప్పుపట్టారు. హరీష్ రావును పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. పాలమూరు విషయంలో హరీష్ రావు ప్యాకేజీలకు అమ్ముడు పోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావును కవిత బబుల్ షూటర్ అంటూ అభివర్ణించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని, క్లారిటీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. పిల్ల కాకులకు వదిలేస్తే వాళ్లకు ఏమీ తెలియదంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోందని కవిత వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాడేందుకు తెలంగాణ జాగృతి సంస్థను మరింత బలోపేతం చేసి ముందుకు సాగుతామన్నారు. జాగృతి యాక్టివేట్ అయితే బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో 90% పూర్తయినా కాలువలు తవ్వకుండా కేవలం పంపులు, మోటార్లకే ఖర్చు పెట్టారని కవిత ఆరోపించారు. గత 2 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని కవిత ఎద్దేవా చేశారు. సచివాలయంలో 12,000 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని, అవి ఎందుకు మూవ్ కావడం లేదని ప్రశ్నించారు. పరిగి, తాండూరు, చేవెళ్ల ప్రాంతాలకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని, పాలమూరుకు నీళ్లిచ్చే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ను బ్లేమ్ చేయడానికే 2 ఏళ్లుగా మేడిగడ్డను ఎండబెడుతున్నారని, ఇది రాష్ట్రానికి తీరని అన్యాయమని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను వాడుకుంటున్నారని ఆరోపించారు.